అమర్ మల్లయ్య గారు లోపల రమ్మంటున్నారు లేదా జరుపుకునే సమావేశ వేడుకలు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ గల సైనికుల మీరందరూ కూడా ఉండాలి. అలాగే జీవిత చరిత్రలో 73వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి కళావాణి విజయనగర గారిని సూపర్ స్టార్ కృష్ణ గారిని రేపు ముఖ్యమంత్రికి సౌనంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్గదర్శకులు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. మీరు వచ్చేయండి దయచేసి అందరూ లైన్ వేయాలి. చేయడానికి మనందరూ ప్రశాంతంగా కూర్చొని మన యొక్క ఆశీర్వచనాలు మన యొక్క అభినందనలు అన్ని తెలియజేసి తెలుగు చిత్ర పరిశ్రమని ఎంతో గొప్పగా ఎంతో తెలుగు ఖ్యాతిని నిలబెట్టడానికి ఈరోజు శ్రీ కృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ అభిమానుల మధ్యలో వారి 73వ సంవత్సరం జన్మదినోత్సవం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఆ జన్మదిన వేడుకలకి మేమంతా మా స్నేహితులు మేమంతా రావటం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా మల్లికార్జునరావు గారు బిఏ రాజు గారు చెప్పడంతో అందరం త్వరగా టైం అయిపోతుందేమని హడావుడిగా వచ్చాం. కృష్ణ గారి ముందు ఏదో మాట్లాడాలి, ఏదో మేము స్పీచ్ ఇవ్వగలిగే ఆయన ఇందాక స్పీచ్ ఇచ్చినట్లుగా ఇవ్వగలిగే అంత మాకు అలవాటు లేదు. కానీ కృష్ణ గారు అంత మంచి మనిషి, పెద్ద మనిషి, సాహసం చేయగలిగే పెద్ద హీరోల్లో మరీ మంచితనం ఉన్న అత్యంత పెద్ద హీరో. నాకు తెలిసినంత వరకు నేను ఆయన దగ్గరగా 40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు, ఆయన మంచితనంలో మార్పు లేదు, ఆయన హీరోయిజంలో కూడా మార్పు లేదు. హీరోగా ఉండి కూడా ఎంతో నిదానంగా చక్కగా పిక్చర్ గురించి అనాలిసిస్ చేస్తూ ప్రతి పిక్చర్ గురించి రిలీజ్ అవ్వగానే తెలుసుకుంటూ ఆ పిక్చర్ మీద అనాలిసిస్ చేస్తూ ఆయన ఇప్పటికీ అంతే పరిశీలనతో ఈ చలనచిత్ర పరిశ్రమ మీద అవగాహనతో ఉన్నారు. వారికి ఇంకెన్నో జన్మదిన శుభాకాంక్షలు నేను చెప్పాలని, నిండు 100 ఏళ్ళు ఆయనకి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. చంద్రప్రసాద్ గారు, లక్ష్మీ ఫిలిమ్స్ అధినేత, సూపర్ స్టార్ కృష్ణతోటి క్షమించాను ప్రముఖ నిర్మాత శ్రీ కేసీ శేఖర్ బాబు గారిని శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారి 73వ జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అది కాకుండా 50 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మార్గదర్శిగా, ఒక సాహసవంతుడిగా నిలిచిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. నేను ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. జన్మదినం సందర్భంగా మొట్టమొదటిసారి మద్రాసులో సవేరా హోటల్లో కృష్ణ గారి జన్మదిన వేడుకలు స్టార్ట్ చేయటం అనేది నా ఆధ్వర్యంలో జరిగింది. ఇలా రకరకాల సంవత్సరాలలో జన్మదినాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎక్కువ ఊటీలో ఉంటారని చెప్పేసి 31వ తారీఖు అంటే ఆయన ఊటీలో ఉంటారు అనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బంది కలిగింది. రావడానికి గబక్కని తెలిసి రావటంలో డిలే అవుతున్నాయి. కృష్ణ గారిని గురించి చెప్పాలంటే దేశంలో మొట్టమొదటిసారి కొత్త టెక్నాలజీని కానీ
కొత్త డైరెక్టర్లను కానీ కొత్త ప్రొడ్యూసర్లను కానీ ఆయన ఎంకరేజ్ చేసినంత ఇదిగా ఇంకెవరూ చేయలేదు. ఒకవేళ నిర్మాతకి ఇబ్బంది కనుక కలిగి ఉంటే, ఎందుకయ్యా ఆ ప్రొడ్యూసర్ ఎక్కడో తిరుగుతున్నాడేమో మీరు ఆలోచించి పట్టుకొని, డబ్బింగ్లు ఇవన్నీ బ్యాలెన్స్ ఉంది, మనకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు సినిమాలు ఆయన యాక్ట్ చేసిన సినిమాలు సంవత్సరంలో అదే పద్ధతిలో ఇవాళ ఇండస్ట్రీ కనుకుంటే ఇండస్ట్రీ ఇప్పుడు కూడా స్వర్ణయుగం లాగానే ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కృష్ణ గారి టయాన్ని, కృష్ణ గారు చేసిన ఎక్స్ప్లెనేషన్ని, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ గురించి ఇవాళ జరుగుతుంది తప్పితే సినిమాగా ప్రేమిస్తూ తీసిన వ్యక్తి ఆయన ఎన్ని రకాల సాహసాలు చేశారంటే, మండు టెండర్లో పడి ఏ ఊర్లో అయినా సరే షూటింగ్ ఉన్నా కూడా నాకు ఇది కావాలి అది కావాలి అనుకోకుండా అక్కడే ఉండి గబక్కన ఏదైనా ఆకలేసిందంటే నిర్మల్ గారు తయారు చేసి పెట్టేవారు. ఇవన్నీ చేస్తూ ఇది చేస్తుంది. ఇవాళ ఉన్న చలనచిత్ర పరిశ్రమ ఇంకా మనుగడ సాగాలంటే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ చేయాలని చెప్పి మరొకసారి వారికి నా కోరుతున్నాం. శ్రీమంతుడు ఈరోజు నూతనంగా ప్రారంభమైనటువంటి శ్రీమంతుడు నిర్మాత శ్రీ రవి గారిని కూడా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరోసారి శుభాకాంక్షలు. ఆయనతో నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా కూడా ఆయన మొదటి సినిమా తేనె మనసులకు నేను విలేకరిగా జెమినీ స్టూడియోలో 1965 అనుకుంటాను అప్పుడు హాజరయ్యి సమావేశంలో పాల్గొన్నా నేను. ఆ తర్వాత ప్రతికాత్మారి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉండింటే నేను ఆ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అవకాశం నాకు ఉండేది. కృష్ణరాజు కృష్ణ అనుకున్నారు అప్పుడు. ఆ సినిమా ఎందువల్ల ఆగిపోయింది. 116 అనే సినిమా అలా నడుస్తున్న చిత్రసీమలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఆ తర్వాత అలా నడుస్తున్న చిత్రసీమలో మోసగాడు మరో ట్రెండ్ క్రియేట్ చేసి 2 ట్రెండ్లకు కారకుడైన కృష్ణ గారు నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన ఒక సినిమా ఫెయిల్ అయితే ఎవరైనా మనం వెళ్తే మనం నిజం చెప్పం, సినిమా బాగుంది అంటాం. ఆయన దగ్గర పొరపాటుగా బాగుందని అబద్ధం చెప్తే ఏంటగా పోయింది కదా నువ్వు ఇట్లా చెప్తున్నావా అంటాడు ఆయన. ఆయన ఇలాగే చాలా సంవత్సరాలు జన్మదిన జరుపుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అభిమానుల తరపున సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ శ్రీమంతుడు చూశారు. ఆ టైటిల్కి అభిమాన సంపద ఉన్న ఏకైక హీరో, అంత అభిమాన సంపద ఉన్న ఏకైక హీరో కృష్ణ గారు. శ్రీమంతుడు అమంగ్ ఫ్యాన్స్. డబ్బు ఉండగానే సరిపోదు, అభిమానం అనేది కష్టపడితే కాదండి, ఇష్టపడితే వస్తుంది. అలాంటి అభిమానులు ఉన్న కృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని, మళ్ళీ అందరు అభిమానుల మధ్య జరుపుకోవాలని, ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ జరుపుకోవడం. అండ్ మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఇలాగే అభిమానులు జరుపుకున్న మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శివగారితోటి చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి దర్శకులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా సినిమా జీవితం స్టార్ట్ అయిందే సార్ సినిమా ద్వారా. అది నేను సినిమా ఇండస్ట్రీకి అప్రెంటిస్గా స్టార్ట్ అయినప్పుడు వారి సంస్థ ద్వారా తీస్తున్న సూర్యవంశం సినిమా ద్వారా గోపాల్ రెడ్డి గారి ద్వారా ఎంటర్ అయ్యాను. ఆయన్ని ఫస్ట్ టైం నేను ఆయన పక్కన నిలబడి వర్క్ చేసే సినిమా మానవుడు దానవుడు. డబుల్ కెమెరా డబుల్ యాక్షన్ చేసుకుంటూ నేను అప్పట్లో ట్రైనింగ్లో ఉన్న టైంలో సార్ తోటి నేను ఫస్ట్ డబుల్ ఇమేజ్ తీసిన చిత్రం మానవుడు దానవుడు. అలా ట్రావెల్ అయింది సార్తో జీవితం. ఇదే ఫ్యామిలీతోటి ప్రేమ కథ చిత్రం తీయడం జరిగింది. మళ్ళీ ఇదే ఫ్యామిలీతోటి అనగనగా చిత్రం కూడా జరుగుతుంది ఆల్రెడీ. సార్ ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.